అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు వీడియోలో చూసాం కదా, దేవుని దర్శనం చేసుకొని వచ్చేసాము. ఆ గోవిందుడి దర్శనం అయిపోయిన తర్వాత మనకైతే అదే తిరుమల కొండ పైన చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే మనం కవర్ చేయాలి. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు, దాని తర్వాత శిలాతోరణం, దాని తర్వాత చక్రతీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్, పాప వినాశనం, దాని తర్వాత జపాలి, ఆకాశగంగ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇందులో మనం ఫస్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలు అనేది మన తిరుపతిలో 7 కొండలు ఉంటాయి. ఆ 7 కొండలలో ఎత్తైన కొండ మీద అయితే మనకి శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. ఈ శ్రీవారి పాదాలు మన వెంకటేశ్వర స్వామి మొదటి అడుగు ఈ కొండ మీద పెట్టాడని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. మీరు ఇక్కడ చూసుకుంటే చాలా వరకు పాదాల పైన బాక్స్ పెట్టేసి ఉంటుంది. ఆ బాక్స్ ఎందుకు అని అంటే, ఒక భక్తుడు 2010 or 9లో ఆ సమయంలో ఆ పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టాడు. ఆ కొబ్బరికాయ కొట్టడం వల్ల ఆ పాదం అనేది చిన్నగా క్రాక్ వచ్చి విరిగిపోయింది. సో దీన్ని మన ప్రజలు, భక్తులు అయితే టీటీడీ అధికారుల దగ్గరికి అయితే తీసుకెళ్లారు. మన టీటీడీ దేవస్థానం అధికారులు ఇటువంటి తప్పులు మళ్ళీ ఫ్యూచర్లో జరగద్దని చెప్పేసి ఆ పాదాలని నిక్షిప్తం చేయాలని చెప్పేసి దాని ముందైతే మనకు ఒక బాక్స్ లేయర్ని అయితే పెట్టాడు. అది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ వీడియోలో తిరుమలలోని శ్రీవారి పాదాల యొక్క విశిష్టతను అయితే తెలుసుకుందాం. మన అందరికీ తెలుసు, తిరుమలలో మనకి 7 కొండలు ఉన్నాయి. 7 కొండలలో పెద్ద కొండ అయిన చెప్పేసి దాని పేరేంటిదంటే నారాయణగిరి పర్వతం. నారాయణగిరి పర్వతం పైననే మనకి శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి. ఈ నారాయణగిరి పర్వతం వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో అవుతుంటుంది. శ్రీవారి నిజరూప పాదాలు ఇక్కడ మనకి దర్శనం ఇస్తాయి. వైకుంఠంలో సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శ్రీవారి పాదాలు కడిగి పరవశించిపోయారని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ నారాయణగిరి పర్వతం పైననే శ్రీవారి వెంకటేశ్వర స్వామి తన మొదటి అడుగు పెట్టారని చెప్పేసి, అలాగే 2వ అడుగు వచ్చేసి శిలాతోరణం దగ్గర, అలాగే 3వ అడుగు వచ్చేసి ఆనంద నిలయంలో పెట్టారని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. వెంకటేశ్వర స్వామి స్వర్గం నుంచి మొదటి అడుగు అయినా అక్కడ శ్రీవారి పాదాల దగ్గర పెడితే, 2వ అడుగు ఇక్కడ శ్రీలాతోరణం దగ్గర పెట్టాడు. 3వ అడుగు మనం ఇప్పుడు చూస్తున్న గుడి దగ్గర ఆనంద నిలయం అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. అదే కథ ఇక్కడ మనకు ప్రాచుర్యంలో ఉన్నది. శిలాతోరణం అనేది చాలా పాతది. అక్కడ ఉన్న మీకు కనిపిస్తున్న ఒక్కొక్క రాయి 250 మిలియన్ సంవత్సరాల క్రితం అని చెప్పేసి ఇక్కడ మనకి సైంటిస్టులు చెప్పారు. ఇటువంటి రాయి మన ఏషియాలోనే ప్రప్రథమంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీని తర్వాత మనకి అమెరికాలో ఉన్నదని చెప్పేసి మీరు ఎక్కడ బోర్డులో కూడా చూడొచ్చు. ఇటువంటి స్కల్ప్చర్ మనం ఇంకెక్కడ చూడలేం. ఇది చాలా చాలా పురాతనమైనది. మీరు ఒకటి చూసుకుంటే ఆ శిలాతోరణం ఏదైతే తోరణం ఉంటుందో అక్కడి నుంచి మనకి ఒక 10 feet వరకు ఏ భక్తుల్ని అలౌ చేయరు. ఒకప్పుడు సైంటిస్ట్ దీని దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వస్తున్నాయని చెప్పేసి, దానివల్ల మన ఎలక్ట్రానిక్ డివైజెస్ అయిన ఫోన్స్, కెమెరాస్, ఇటువంటి బ్యాటరీస్ దెబ్బతింటున్నాయని చెప్పేసి మనకి అంత డిస్టెన్స్లో ఒక ఫెన్సింగ్ పెట్టేసి మనల్ని అక్కడి వరకే అలౌ చేస్తున్నారని చెప్పేసి అంటారు. అది సైంటిఫికల్గా ప్రూవ్ అయిందని చెప్పేసి మనకి థియరీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనమైతే శిలాతోరణం యొక్క ఎంట్రన్స్ ప్లేస్ దగ్గర ఉన్నాం. మీరు అటుపక్కన ఇటుపక్కన చూసుకుంటే మనకి ఇక్కడ చాలా షాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అలాగే తినడానికి ఫ్రూట్ ఐటమ్స్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ బస్ స్టాప్ ఆర్ మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపలికి మీరు దగ్గర ఒక 200 to 300 మీటర్స్ దూరం అయితే నడవాల్సి ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళంగానే మీకు లెఫ్ట్ సైడ్లో అయితే మీకు శిలాతోరణం అయితే కనిపిస్తుంది. మీరు ముందర చూసుకుంటే మీకు ఒక శిలాతోరణం యొక్క హిస్టరీ అయితే మీకు ఇక్కడ బోర్డ్స్లో డిస్ప్లే అవుతుంది. మీరు కనుక ఈ హిస్టరీని చదవాలనుకుంటే ఒకసారి వీడియో పాజ్ చేసి అక్కడ ఉన్న హిస్టరీని అయితే చదువుకోండి. ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లోనైతే మనకి అవైలబుల్లో ఉన్నాయి.
దీని తర్వాత వెళ్తే మనకి వచ్చేది చక్రతీర్థం. ఈ చక్రతీర్థం అనేది చాలా స్టోరీ ఉన్నది. ఇక్కడ చక్రతీర్థం దగ్గర ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడిని ఎలా అయినా అంతమొందించాలని చెప్పేసి ఒక ఋషి 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు అయితే తన విష్ణు చక్రాన్ని అయితే కిందికి పంపించాడు. ఆ విష్ణు చక్రం వచ్చి ఆ రాక్షసుడిని వధించింది. ఆ వధించిన చక్రాన్ని తను ఇక్కడ తీర్థం దగ్గర కడిగారని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉన్నది. ఇంకొక కథ ఏమిటంటే, సాక్షాత్తు బ్రహ్మదేవుడు నేను ఇక్కడ తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, మరి తపస్సు చేసుకునేటప్పుడు అయితే మనకి నీళ్ళైతే కావాలి కదా, అటువంటి నీళ్లు లేదు అని చెప్పేసి మహావిష్ణువుని కోరగా మహావిష్ణువు తన సుదర్శ చక్రముతో అక్కడ తవ్వాడని చెప్పేసి భక్తుల నమ్మకం. ఇది ఇంకో కథ ప్రాచుర్యంలో ఉన్నది. ఈ 3 స్టోరీ అనేది మనం ఇప్పుడే తెలుసుకుందాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే చక్రతీర్థం. ఇంకా దూరం పోవాలా? రిమైనింగ్ ఏవైతే ప్లేసెస్ మీకు ముందు చెప్పానో, ఆకాశ గంగా, హతిరామ్ బాబాజీ టెంపుల్, దాన్ని మనం వేణుగోపాల స్వామి టెంపుల్ అంటాం, దాని తర్వాత జపాలి, దాని తర్వాత పాప వినాశనం, ఈ స్టోరీస్ అనేటిది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జై హింద్, జై భారత్.